హలో అన్న, ఏరా ఎక్కడెక్కడ వెతకాలి? ఇంటికి వెళ్తే అక్కడ లేవు, పని చేసే చోటుకు పోతే అక్కడ లేవు. ఎన్ని రోజులు తప్పించుకొని తిరుగుతారా నా కొడక? అన్నా ఒక్క 4 రోజులు టైం ఇవ్వన్నా, మొత్తం సెట్ చేస్తాను. ప్లీజ్ రండి, కాల్ పట్టుకుంటారన్నా అన్న. చచ్చా, నాకు పైసలు ముఖ్యం కాదు తమ్మి. ఓసారి నా తానకిరా గంతే. నిన్ను నెత్తి గోడకేసి కొట్టకపోతే దేవుడా, అసలు నువ్వు ఉన్నావా నాయనా? నడిగిరికి వణకం. నిన్నే నాయనా. ఏంటి ఏదో సమస్యలో ఉన్నట్టున్నావు? నాకే సమస్య నీకెందుకయ్యా? చెప్పితే కొంచెం నీకు భారం తగ్గుతుందని అడిగాను నాయన. మొత్తం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. సమస్య నీకు పెద్దదై ఉండొచ్చు, కానీ నాకు చిన్నదై ఉండొచ్చు. ఏంటయ్యా, నా డబ్బులు కావాలి, ఏమైనా ఇస్తావా? సమస్య సమస్య అని బుర్ర తింటున్నాడు. లేకపోతే ఇదిగో నాయన 10,000. మీరు మరీ టూ మచ్ అండి బాబు. నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. ఎవరు బాస్ నువ్వు? ముక్కు ముక్కు తిని నాకెందుకు 10,000 ఇస్తున్నావు? నీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందా? ఉండేది, ఇప్పుడు పోయింది ఈ మధ్యనే. ఆ దేవుణ్ణే అనుకో, కానీ నా అప్పులు తీర్చడానికి చాలవే. అవి నువ్వు అప్పులు తీర్చుకోవడానికి కాదు నాయన. సాయంత్రం లోపు 1 రూపాయి కూడా మిగల్చకుండా నువ్వు మొత్తం ఖర్చు పెట్టుకో నాయన. అలా ఖర్చు పెడితే రేపు ఇదే సమయానికి ఇదే చోటుకి రా నాయన, మొత్తం చెప్తాను. స్వామి, నేను వచ్చేసాను. గురుజీ ఇంకేం చెప్తారా గురుజీ? రా నాయన. నాకు రాత్రి నుంచి ఒక డౌట్ స్వామి. అడుగు నాయన. మీరే గుడ్డివారు, మీకే వేరొక సాయం కావాలి, కానీ మీరు మాకెందుకు సాయం చేస్తున్నట్టు? భూమి మీద మనుషులు చేసే పాపాలు చూడలేక మేము అవతారం ఎత్తాము నాయన. మీరు నిజంగానే దేవుడు? అదంతా తర్వాత నాయన. ఇదిగో 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలే? థ్యాంక్స్ స్వామి. ఒక్క నిమిషం. తెలుసు తెలుసు, ఇందులో 1 రూపాయి కూడా మిగల్చకుండా మొత్తం ఖర్చు పెట్టేయాలి. అంతే కదా? కాదు నాయన. మరి అవి నీ అవసరాలకే వాడుకుంటావో, అప్పులే తీర్చుకుంటావో. చీకటి పడేలోపు నీ దగ్గర 1 రూపాయి కూడా మిగలకూడదు నాయన. ఓస్, అదెంత పని? అలాగే చేస్తాను స్వామి. నువ్వు నిజంగా దేవుడు స్వామి. ఒక్క షరతు. సంపెత్తే సంపేంట్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. మళ్ళీ ఏంటి? ఇప్పటికైనా దేవుడి మీద నమ్మకం కలిగిందా? ఫుల్గా, నిన్ను చూసిన ఫుల్గా నమ్మకం వచ్చేసింది స్వామి. అలాగైతే దక్షిణ కిందన అందులో సగం రేపు తెచ్చి ఇదే సమయానికి ఇదే చోటుకి తీసుకొనిరా. ఏదో తేడాగా ఉందేంటి? సగం అంటే 50,000. ఏంటి స్వామి, ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నావు? రేపు రానాయన, మొత్తం వివరిస్తాను. మీ అందరికీ జిల్ జిల్ జిగా జిగా. స్వామి 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 50,000 2 లక్షలు ఏమైనా ఇస్తాడేమో, చూద్దాం. ఇది స్వామి. స్వామి, ఈ బల్ల మీద కాకుండా వేరే బల్ల మీద వస్తున్నాడా? స్వామి, మిస్టర్ స్వామి. ఏది స్వామి యార్? ఏది స్వామి? ఎంత వెతికినా కనబట్లేదు. వరాలు ఇచ్చినట్టు ఇచ్చి 70 ఏంటి? అచ్చ, దేవుడు కళ్ళు పోతాడు. ఎక్కడో ఆగి ఉంటాడు, ట్రాఫిక్ జామ్ అయి ఉంటుందేమో. అక్కడ కొనుక్కున్నాం. భయ్యా, రోడ్డు మీద ఒక గుడ్డ అతను వస్తుంటాడు, అతను రాలేదా? ఆడ గుడ్డడు కాదని ఇప్పుడే పోలీసులు అట్టుకెళ్ళారు. పోలీసులా? పోలీసులు ఎందుకు పట్టుకెళ్ళారు? పోలీసులు ఎందుకు తీసుకెళ్ళారు అతన్ని? ఆడ దొంగ రోడ్లు మాస్తుంటారు, నీ కాడికి సంబంధం ఉందని. అతనికి నాకు సంబంధం ఏం లేదు, ఏం లేదు, ఏం లేదు. ఇది అక్కడ దొంగ నోట్లు మాత్రమేవాడా? ఇప్పుడు ఈ అమ్మ ఇంకా నేను కొద్దిగుండె దొరికేసాను. జర్రు ఉంటే చచ్చిపోతుంటా.